జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేరళ రాష్ట్రానికి అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చాలా పోలికలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా డబ్బున్నటువంటి ధనిక రాష్ట్రాలే, ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు కూడా. ఈ రాష్ట్రాలలో ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు చెప్పాలంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే కమ్యూనిస్టులు రావడంతో ఈ రెండు రాష్ట్రాలు కూడా చెప్పాలంటే పాడైపోయినాయి. ఉన్న ఫ్యాక్టరీలు మూతబడిపోయినాయి. కొత్తగా ఒక్క ఫ్యాక్టరీ కూడా ఈ రాష్ట్రాలకైతే రావడం లే. అందుకనే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులంతా కూడా ఉద్యోగాల కోసం వేరే వేరే రాష్ట్రాలకంతా కూడా వలసపోతున్నారు. ఇంకొక మాట ఏంటంటే, పశ్చిమ బెంగాల్ తీసి పక్కన పెడితే ఈ కేరళ వాళ్ళు లేనటువంటి రాష్ట్రం కానీ మన దేశంలో, లేకపోతే ప్రపంచంలో మరొక దేశం కానీ ఉండకపోవచ్చు. బహుశా ఎక్కడ చూసినా కూడా వీళ్ళే ఉంటారు. అందుకే ఈ రెండు రాష్ట్రాలను ఓల్డేజ్ హోమ్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఈ రాష్ట్రాలలోని యువత అంతా కూడా వేరే ప్రాంతాలకు తరలిపోతా ఉండడంతో ఈ రాష్ట్రాలలో వయసులో పెద్దవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అందుకే ఈ రెండు రాష్ట్రాలను ఓల్డేజ్ హోమ్లు అని చెప్పేసి పిలుస్తారు. పైగా ఈ రెండు రాష్ట్రాలలో జిహాదీల సంఖ్య విపరీతంగా ఉంటుంది. మామూలుగా అయితే కాదు. ఈ రెండు రాష్ట్రాలలో వాళ్ళదే డామినేషన్. ఇక్కడ వాళ్ళు చెప్పిందే చట్టం, చేసిందే న్యాయంగా ఉంటా వస్తా ఉన్నది. మన హిందూ యాక్టివిస్టులు ఎక్కువగా హత్యలు చేయబడింది కూడా ఈ పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఈ కేరళ రాష్ట్రాలలోనే. అయితే దేవుడి దయ వలన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో అక్కడ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఇక కేరళ విషయానికి వద్దాం. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించేటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ కేరళలోనే ఏర్పాటైంది. చూడండి, అంటే మన దేశంలో కరోనా వైరస్ వచ్చింది, మొట్టమొదటిసారిగా ఏడికి వచ్చింది? ఈ కేరళలోకే వచ్చింది. ఇంకొక మాట, ప్రపంచంలో ఇస్లాం అనేది పుట్టిందా? ప్రపంచంలో రెండోసారి మసీదు కట్టింది ఎక్కడయ్యా అంటే ఈ కేరళ రాష్ట్రంలోనే. చూడండి, అంటే వీళ్ళు వాళ్ళు ఏందో తెలియదు, వాళ్ళ మైండ్ సెట్ ఏందో అర్థం కాదు. ప్రయోగాలకు అదేమన్నా పుట్టిన ఇలా లేకపోతే ఇంకేందో తెలియదు, కానీ లేకపోతే అదేదో చెప్తా ఉంటారు, ఓయమ్మ 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కేరళ అని చెప్పేసి. చదివి వీళ్ళకి ఏమైనా పిచ్చెక్కిపోయిందా, మెంటల్ ఏమైనా పట్టిందని నాకు అర్థం కాదు, కానీ లేనటివన్నీ కూడా ఆ కేరళలోనే పుట్టుకొని వస్తూ ఉంటాయి. అంటే కమ్యూనిజం మొదట పుట్టింది వచ్చేసి రష్యాలోనే. అయితే ఎన్నికల ద్వారా మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది ఈ కేరళలో అన్నమాట. అక్కడి నుంచి ఈ కేరళ నాశనం అనేది మొదలైంది. ఈ కేరళలో అయితే కమ్యూనిస్టు కూటమి లేదా కాంగ్రెస్ కూటమిలే అధికారంలోకి అయితే వస్తూ ఉంటాయి. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా ఇక్కడ పెత్తనం అంతా కూడా ఎవరిదయ్యా అంటే జిహాదీగాళ్ళదే. అందుకే వాళ్ళ ప్రాపకం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఈ కమ్యూనిస్టు కూటమిలో నానా సంఖ్యలన్నీ కూడా నాకుతూ ఉంటాయి. ఈ క్రమంలో కమ్యూనిస్టు నాయకుడు ఏంటంటే పినరయి విజయన్ ముందు వరుసలోకి అయితే వచ్చాడు. అంటే ఈ పినరయి విజయన్ ముస్లింలకు ఎక్కువ తైలాలు ప్రకటించడంతో ఈ పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఈ పినరయి విజయన్ గాడు తన చిన్నతనంలోనే ఒక హిందూ యాక్టివిస్ట్ ని చంపి కమ్యూనిస్టు పార్టీలో పెద్ద నాయకుడు అయిపోయినాడు. ఎవరిని? ఒక హిందూ చంపి. అందుకే ఈ కమ్యూనిస్టులను కమ్యూనిక్రిస్టులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇక ఈ పినరయి విజయన్ గాడికి వయసుకు మించినటువంటి అహంకారం, గర్వం అంతా కూడా ఉంటుంది. సాధారణంగా 70 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు అందరికీ మంచి మాటలు చెప్తూ యువతను ఒక సరైన దారిలో పెడతారు. కానీ ఈ పినరయి విజయన్ పరిపాలనలో అనేక మంది హిందూ యాక్టివిస్టులంతా కూడా హత్యలకు గురైనారు. అంతెందుకు, చాలా మంది హిందూ కార్యకర్తలను హత్యలు చేసినటువంటి ప్రముఖ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయినటువంటి పిఎఫ్ఐ కూడా ఈ పినరయి విజయన్ కాలంలోనే పెద్ద స్థాయికి అయితే ఎదిగింది. అంటే ఈయన గారి సపోర్ట్ లేకుండా అది ఎదుగుంటుందా? అందుకే ఈ పినరయి విజయన్ నేను గాడు అని చెప్పేసి పిలుస్తున్నా. ఏదా వాడు గాడు అని చెప్పేసి. ఎందుకంటే మన దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేయాలని చెప్పి చూసే వాళ్ళను, మన హిందూ బంధువులను హత్యలు చేయించినటువంటి ఇలాంటి జఫాగాళ్లను గౌరవించాలంటారా? ఒకసారి మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఒకసారి. ఇకపోతే ఈ పినరయి విజయన్ కాలంలో కేరళలో అనేక కుంభకోణాలన్నీ కూడా జరిగినాయి. వాటిలో ఒకటి సిఎంఆర్ఎల్ మనీ లాండరింగ్ కేసు. ఇక్కడ సిఎంఆర్ఎల్ అంటే కొచ్చిన్ మినరల్స్ అండ్ రోటైల్ లిమిటెడ్ సంస్థ అని చెప్పేసి అర్థం. అయితే ఈ కుంభకోణం అనేది 2023లో ఆదాయపు పన్ను శాఖ జరిపినటువంటి తనిఖీల్లో వెలుగులోకైతే వచ్చింది. కేరళలోని ఖనిజాలు, అలాగే ఇసుక వ్యాపార రంగంలో పనిచేసేటటువంటి ప్రైవేట్ కంపెనీ అయినటువంటి ఈ సిఎంఆర్ఎల్ సంస్థ మాజీ సీఎం పినరయి విజయన్ కూతురు టీ వీణకు చెందినటువంటి ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనేటటువంటి ఐటీ కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసినట్లు ఆరోపణలన్నీ కూడా వచ్చినాయి. ఈ పినరయి విజయన్ కూతురుకు చెందినటువంటి ఈ ఎక్సాలాజిక్ సంస్థ సిఎంఆర్ఎల్ సంస్థకు ఎలాంటి
ఎలాంటి ఐటీ కానీ లేదా సాఫ్ట్వేర్ సేవలు అందించకపోయినప్పటికీ, అంటే ఎలాంటి పనులు చేసి పెట్టకపోయినప్పటికీ 2017 నుంచి 2020 మధ్య కాలంలో కోట్ల రూపాయలు అక్రమంగా నెలవారీ చెల్లింపులు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించినాయి. ఈ వ్యవహారం పైన మొదట కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అంటే SFIO అనేటటువంటి కేంద్ర సంస్థ విచారణ మొదలుపెట్టి వీణా విజయన్ CMRL MD అయినటువంటి శశిధరన్ కర్తాతో పాటు మరికొంతమంది పైన ఈ కార్పొరేట్ మోసం కింద కేసు అయితే నమోదు చేశారు. ఇక ఈ SFIO నివేదిక ఆధారంగా అక్రమ నిధుల చలామణి జరిగిందనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో ఎదిగి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసును అయితే నమోదు చేసింది. ఈ CMRL సంస్థ రవాణా అలాగే ఇతర సేవల పేరిట దాదాపు 133 కోట్లకు పైగా బోగస్ ఖర్చులను చూపించి ఆ డబ్బును రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు లంచాలుగా ఇవ్వడానికి అక్రమ నగదుగా మార్చిందని చెప్పేసి ఐటీ సోదాల్లో అయితే బయటపడింది. అందులో భాగమే ఈ ఎక్స్లాజిక్ సంస్థకు వెళ్ళినటువంటి ఈ నిధులని చెప్పేసి ఈడీ వాళ్ళు అయితే కనిపెట్టేశారు. కానీ ఈ కేసును కొట్టేయాలని, ఈడీ దర్యాప్తును నిలిపివేయాలని ఈ CMRL యాజమాన్యం కేరళ హైకోర్టును అయితే ఆశ్రయించింది. ఎందుకు? సొంతపోసలనే. అయితే 4 రోజుల క్రితం కేరళ హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎవరో? కేరళ హైకోర్టు. అంతే, హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఈడీ అధికారులు తిరువనంతపురంలోని పినరయి విజయన్ నివాసం, ఆయన కుమార్తె అటువంటి వీణా నివసిస్తున్న చోటు, అలాగే కన్నూర్, ఎర్నాకుళం, బెంగళూరుతో సహా 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలంతా కూడా నిర్వహించారు. బేకరీ జంక్షన్ సమీపంలోని విజయ్ అద్దీలు సహా కేరళ వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలంతా కూడా చేపట్టింది. ఉదయం 7:15 ప్రారంభమైనటువంటి ఈ దాడులు సుమారుగా 7 గంటల పాటు కొనసాగినాయి. ఈ సోదాల సమయంలో వీణా విజయన్ మొబైల్ ఫోన్లు, అలాగే ల్యాప్టాప్లు, అలాగే కీలక బ్యాంక్ లావాదేవీల పత్రాలను ఈడీ వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. ఇక సోదాలు ముగించుకొని అధికారులు 3 అధికారిక వాహనాల్లో ఇంకా బయలుదేరుతున్న సమయంలో అప్పటికే అక్కడ గుమిగూడి ఉన్నటువంటి 300 మందికి పైగా గుంపుగా ఉన్నటువంటి జనం ఈ వాహనాలను చుట్టుముట్టేశారు. చూడండి, 3 వాహనాలు, 300 మంది జనం అధికారులను చంపేయాలంటూ నినాదాలు చేస్తా విరుచుకొని పడినారు. ఎందుకంటే అంతా జిహాదీగాళ్ళు కదా, జిహాదీ మనస్తత్వం అంతా కూడా అట్టే ఉంటుంది. ఈ రాళ్ల దాడిలో వాహనాలంతా కూడా తీవ్రంగా ధ్వంసం అవడమే కాకుండా ఈడీ అధికారులకు, వాళ్ళ కార్ల డ్రైవర్లకు తీవ్రమైనటువంటి గాయాలంతా కూడా అయినాయి. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించినటువంటి CRPF అలాగే కేరళ పోలీసులపైన కూడా ఈ ఆందోళనకారులు దాడి చేశారు. ఇక మన CRPF బలగాలు లాఠీ చార్జ్ చేయడంతో ఈ కమ్యూనిస్టులు అక్కడి నుంచి పారిపోయినారు. అంటే అదేదో పెద్దోళ్ళు సామెత చెప్తా ఉంటారు, దెబ్బ పడిందంటే అంతా కూడా చక్కగా వచ్చు అనేసి. దీంతో ఈ విషయం పైన కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించి కేరళ ప్రభుత్వానికి కఠినమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడంతో ఇక కేరళ పోలీసులు రంగంలోకి దిగినారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు సుమారుగా 300 మంది ఆందోళనకారులపైన కేసులంతా కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మంది కమ్యూనిస్టు కార్యకర్తలను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన వాళ్ళ కోసం ప్రస్తుతం వేటంతా కూడా కొనసాగుతుంది. అంటే చూడండి, ఈ కమ్యూనిస్టులు తప్పు చేయడమే కాకుండా ప్రజల సొమ్మును దిగమింగడమే కాకుండా కేంద్ర అధికారులపైన, పోలీసులపైన, మన కేంద్ర బలగాలపైన దాడులు దిగుతారు. ఇది చెప్పాలంటే వీళ్ళ అసలు రంగు అర్థమైందా? మొత్తానికైతే ఎంత మంది అయితే ఆ దాడిలో పాల్గొన్నారో ఒక్కొక్కరిని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి ఏంలా గుడ్డలు ఇప్ప తీసి రోడ్ల మీద కొట్టుకుంటా పోవాలంటే స్టేషన్ కు మాలు కొట్టకూడదు. అట్లా చేస్తే గానీ భయం రాదు ఇంకొకటికి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కి జై.